ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం 500 సర్పంచ్, 3721 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 80.44% పోలింగ్ నమోదైంది. రెండో విడతతో మరింత ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో రెండో విడత పోలింగ్లు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 28 మండలాలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇక మనం నిర్మల్ జిల్లాలో 7 మండలాలు, మన ఆదిలాబాద్లో 8 మండలాలు, మంచిర్యాలలో 7, మన ఆసిఫాబాద్లో 6 మండలాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గత గంట నుంచి ఓటింగ్లో ఉత్సాహంగా ఓటర్లు కూడా పాల్గొంటున్నారు. అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు అనేసి ఇక ఆదిలాబాద్ జిల్లా లోపల ఆదిలాబాద్ రూరల్, మావాల, బేలా, జైనాథ్, సాత్నాల, బోరాజ్, థామ్సీ, భీంపూర్ 8 మండలాలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో 156 గ్రామ పంచాయతీలకు గాను 560 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక 1260 వార్డు మెంబర్లకు గాను 22,620 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక మనం నిర్మల్ విషయానికి వస్తే నిర్మల్ రూరల్, సోన్, దిలార్పూర్, సారంగపూర్, నర్సాపూర్, లోకేశ్వరం, కుంటాల 7 మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 131 మంది సర్పంచులు జరుగుతున్నాయి. ఇందులో 10 ఏకగ్రీవమైనాయి. అయితే 121 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు నిర్మల్ జిల్లాలో ఓటర్లు 1,17,416 ఓట్లు ఉన్నాయి. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. మహిళలు 11,172 ఎక్కువ ఉన్నారు. 91,316 మహిళలు ఉన్నారు. పురుషులు 80,144 మంది మహిళలు ఉన్నారు. ఇది ప్రశాంత వాతావరణం జరుగుతున్నాయి. అయితే శాంతి భద్రత దృష్ట్యా సంశాత్మకమైన పోలింగ్ స్టేషన్లో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి BNS 166 అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రశాంత వాతావరణం జరుగుతుంది. ఇక్కడ